హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బాయ్స్ కుర్తా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనకి కొలతలు అనేవి కావాలి కాబట్టి మీరు కావాలంటే బాడీ పైన అయినా తీసుకోండి. అదే బిగినర్స్కి అయితే బాడీ పైన తీయడం కొంచెం కష్టం కాబట్టి ఏదైనా ఆది డ్రెస్ని తీసుకొని కొలతలు ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. పిల్లలకి కరెక్ట్గా ఉండేది ఏదైనా ఒక డ్రెస్ అనేది తీసుకోండి. మనకి ఏమేమి కొలతలు కావాలో నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. కుర్తాని లేదా టీషర్ట్ని ఇలా నీట్గా పరుచుకొని షోల్డర్ మధ్యలో టేప్ని పెట్టేసుకొని ఇలా పొడవు అనేది చెక్ చేసుకోండి. మనకి నార్మల్ కుర్తా అయితే మొక్కల పైనకు వస్తుంది, షార్ట్ కుర్తా అయితే మనకి వేస్ట్ కంటే కొంచెం కిందకు వస్తుంది. మనం కుట్టబోయే మోడల్ని బట్టి మనకి లెంత్ ఎంత కావాలో అంతకి నోట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే కొలతలతోని నేను స్టిచ్ చేయట్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను టీషర్ట్ పై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుర్తాని కానీ టీషర్ట్ని కానీ ఇలా వెనక్కి తిప్పుకోండి. ఇక్కడ కుర్తా కోసం మనం కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న మెజర్మెంట్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకోండి, అప్పుడే మనకి కుర్తా మన సైజుకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక షోల్డర్ దగ్గర టేప్ని పెట్టేసుకొని మనకి టేప్ని స్ట్రైట్గా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టుగా పెట్టుకొని మెజర్ చేసుకోండి. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎంతైతే ఫుల్ వచ్చిందో దాంట్లో ఉన్న సగంకి మనం మార్కింగ్ చేసుకుంటాం. అది నేను కటింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ చంక కింద కుట్టు అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి రెండో వైపు కుట్టు వరకు ఎంత వస్తుందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ మనకి 13 వస్తుంది కదా, అంటే వెనకాల 13 ముందు 13 మొత్తం కలిపి మనకి 26 అనేది ఈ చెస్ట్ రౌండ్ అనమాట. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు 26లోన 4వ భాగం మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ రౌండ్. చూడండి, మనకి ఈ కర్వ్ అనేది ఉంది కదా సైడ్కి, వీటిలో తక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాగా టేప్ని పెట్టేసుకొని ఆ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఎంత వస్తుందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ చూడండి మనకి 12.5 దగ్గర వస్తుంది కదా. సో దీన్ని మనం డబల్ చేసుకుంటే మనకి ఫుల్ వేస్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ లెంత్ అనేది కొలుచుకోవడం కోసం డ్రెస్ని మొత్తంగా వెనక్కి తిప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నట్టుగా టేప్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ ఆర్మ్ హోల్ కుట్టు ఉంది కదా, ఇది ఎక్కడ దాకా అయితే వస్తుంది అక్కడ వరకు ఇలా మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి 5.5 వస్తుంది కదా, ఇది ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి అంటే నేను చూపించినట్టుగా టేప్ని కొద్దిగా తిప్పుకుంటూ ఇక్కడ వరకు కొలుచుకోండి. ఇక్కడ మనకి 6.5 అనేది వస్తుంది కదా, ఇదేమో ఆర్మ్ హోల్ రౌండ్. సో ఇలా రెండింటిని కొలిచి నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనకి 1/2 ఇంచు ఖర్చుతో కలుపుకొని 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అదే ఫ్రంట్ నెక్ లెంత్ అనుకోండి, ఇలా నేను చూపించినట్టుగా ఈ టీషర్ట్ ప్రకారం తీసుకోవాలి అని అనుకుంటే నెక్ ఎక్కడికైతే క్లోజ్ అవుతుందో చూడండి ఇక్కడి వరకు ఇలా స్కేల్ని పెట్టేసుకొని ఆ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ స్కేల్ వరకు కొలుచుకుంటే మనకి ఎంత వస్తుందో అంతకి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కావాల్సినవి స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్ అనమాట. మనకి ఇక్కడ ఫుల్ స్లీవ్స్ కావాలి అంటే మన షోల్డర్ దగ్గర నుండి మనకట్టి వరకు ఒకసారి కొలుచుకోండి. లేదు అంటే మీ దగ్గర ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అనేది ఉంటే ఇంకా ఈజీ అనమాట. సో అందులో ఎంత స్లీవ్స్ పొడవైతున్నాయో అంతకి నోట్ చేసి పెట్టుకోండి. అండ్ స్లీవ్ రౌండ్ కూడా దాన్నే కొలుచుకోండి. అంతే, మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకుందాము. ముందుగా లైనింగ్ని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఫోల్డింగ్ మన వైపున ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు మనం లెంత్ మార్కింగ్ కోసం మనకు కావాల్సిన లెంత్కి, అంటే మనం నోట్ చేసుకున్న లెంత్కి ఒక 2 ఇంచుల పొడవు అనేది కలుపుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచులు అనేది ఎందుకు కలుపుకున్నామో మనం కటింగ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనకి రెడీ అవ్వాల్సిన లెంత్ వచ్చేసి 23 ఇంచులు, దానికి 2 ఇంచుల ఖర్చు కలుపుకుంటే 25 ఇంచులు అనేది అవుద్ది కదా. ఇక్కడ పై వైపున టేప్ని పెట్టేసుకొని 25 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. మించి ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే స్ట్రైట్గా అక్కడ కటింగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకోవాల్సింది షోల్డరు. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి కలుపుకోండి. అంటే మనకి 11.5 అయింది కదా. ఇప్పుడు దీంట్లో సగానికి మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 11.5లో సగం వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు అనమాట. ఈ పావు తక్కువ 6 ఇంచులని ఇక్కడ
పై వైపున మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ పావుతక్కువ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే పావుతక్కువ 6 ఇంచులని కొంచెం కింద వైపునగా ఇంకొక మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల మనం ఆర్మ్ హోల్ లెంత్ కోసం గీత గీసుకుంటాం కదా, అదనేది స్ట్రెయిట్‌గా వస్తది. మళ్ళీ అదే పావుతక్కువ 6 ఇంచులని ఈ గీత గీసుకున్నాం కదా, సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని పెట్టేసుకొని ఆర్మ్ హోల్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇలా ఎల్ షేప్‌లో ఫామ్ అవ్వాలి మనకి. మనం ఎప్పుడు ఫుల్ షోల్డర్‌కి మార్కింగ్ చేసుకున్నా సరే, ఈ ఆర్మ్ హోల్ పొడవు మార్కింగ్ ఉంది కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకి ఇలా క్రాస్‌గా కలిపేసుకోండి. ఇప్పుడు ఇదే మనకి ఆర్మ్ హోల్ పొడవు మార్కింగ్ అనమాట. మనం ఫస్ట్ గీసుకున్న లైన్ ఉంది కదా, దాన్ని మనం కన్సిడర్ చెయ్యము. ఈ లైన్‌ని పట్టుకొనే మనం ఇప్పుడు కర్వ్ అనేది గీసుకుంటాం. నెక్స్ట్ మనకి నెక్ విడ్త్ అండ్ అలాగే షోల్డర్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వెడల్పు అనేది నేను ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పిల్లలకి లేదా బొద్దుగా ఉన్న పిల్లలకి 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 2 నుంచి 3 ఇంచుల లోపే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన నెక్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో ఈ మార్కింగ్ పైన కూడా అంతకి మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ లెంత్ని ఈ పొడవుని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి చిన్న బాక్స్ లాగా ఫామ్ అయ్యిద్ది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ లెంత్ కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ కూడా ఇక్కడే మనం డ్రా చేసుకుందాము. ఎందుకంటే ఇది మనకి 4 పొరల మీద ఉంది కాబట్టి, రెండు కూడా రౌండ్ నెక్సే కాబట్టి ఒకేసారి మనం డ్రా చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడదీసుకొని తర్వాత సపరేట్గా కూడా నెక్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనకి షోల్డర్ జాయింటింగ్లో పోతుంది కదా, సో ఇంకో 1/2 ఇంచ్ కలుపుకొని 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర కూడా ఇలా అడ్డంగా స్కేల్తో ఒక గీత గీసేసుకోండి. ఈ లైన్ లోపలనే మనం బ్యాక్ నెక్ అనేది ఇలాగా చిన్నగా రౌండ్ ఇచ్చేసి మార్కింగ్ చేసుకుందాము. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కోసం ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని చిన్నగా కర్వ్ ఇచ్చేసుకోండి. లేదు అంటే నార్మల్గా రౌండ్ నెక్ అయినా ఫ్రీ హ్యాండ్తో గీసేసుకోండి. ఇలా రావాలి నెక్ షేప్ అనేది. వీ షేప్లో అలాగా తీసుకోవద్దు, రౌండ్ షేప్ మంచిగా వచ్చేలాగా తీసుకోండి. నెక్స్ట్ మనం షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా పైనుండి ఆర్మ్ హోల్ లైన్ మీద ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ నెక్ విడ్త్ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోండి. మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి. చిన్నపిల్లలకు కాబట్టి మనకి 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ ఆర్మ్ హోల్ లైన్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర వచ్చేసి మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అండ్ ఇంకొకటి వేస్ట్ లెంత్ అలాగే హిప్ లెంత్ అనమాట. వేస్ట్ లెంత్ మార్కింగ్ కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా షోల్డర్ మిడిల్లో టేప్ని పెట్టేసుకొని మనం ఫ్రాక్స్కి ఎలా అయితే మెజర్ చేసుకుంటామో వేస్ట్ లెంత్ అనేది బాయ్స్కి కూడా ఇలాగే మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6 years బాబు కోసం నేను 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను వేస్ట్ లెంత్ వచ్చేసి. సో ఈ మార్కింగ్ దగ్గర ఇలా అడ్డంగా ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ హిప్ లెంత్ కోసం సేమ్ మెథడ్లో టేప్ని పెట్టేసుకొని 13 నుంచి 15 వరకు మీ పిల్లల హైట్ని బట్టి ఇలాగా హిప్ లెంత్ అనేది అంటే కట్స్ కోసం లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి కూడా టేప్ని పెట్టేసుకొని ఆ కట్స్ లెంత్ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే ఇలా 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా అడ్డంగా ఒక లైన్ గీసేసుకోండి. ముందుగా చెస్ట్ రౌండ్ మార్కింగ్ కోసం పిల్లల చెస్ట్ రౌండ్ ఎంత అయితే ఉందో దాన్ని 4తోని డివైడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 22 ఇంచులు. ఈ 22 ఇంచుల్ని ఇలా టేపుని మధ్యలోకి మడుచుకొని 11 వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి మన చెస్ట్ రౌండ్లో 4వ భాగం అనేది వస్తుంది. సో వచ్చిన దాన్ని ఈ ఫోల్డింగ్ దగ్గర టేప్ని పెట్టేసుకొని వచ్చినంత వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ మీద వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. సేమ్ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా సగంలో సగానికి ఫోల్డ్ చేసుకొని ఎంతైతే వస్తుందో అంతకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే లూజింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెస్ట్ దగ్గర ఎంతైతే లూజింగ్ ఇచ్చుకున్నామో వేస్ట్ దగ్గర అలాగే హిప్ దగ్గర కూడా సేమ్ లూజింగ్ మెయింటైన్ చేయాలి.
సేమ్ మెథడ్లో హిప్ మెజర్మెంట్ కోసం పిల్లల హిప్ రౌండ్ ఎంత అయితే ఉందో దాంట్లో సగంలో సగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హిప్ దగ్గర ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ కింద వైపున కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్స్ అన్నిటినీ ఇలాగ నేను చూపించినట్టుగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆమ్ హోల్ కర్వ్ కోసం మనం ఆమ్ హోల్ లెంత్లో సగానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచి ఈ చెస్ట్ మార్కింగ్ వరకు ఇలాగ కర్వ్ లాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ఇలా టేపును పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ నేను చూపించిన విధంగా కొలుచుకోండి. కరెక్ట్గా వచ్చిందంటే ఓకే, లేదు అంటే ఆ ఆమ్ హోల్ లెంత్ లైన్ ఉంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ కిందకి దింపండి. సో ఈ లైన్ని చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి దింపి దానిపైన కర్వ్ని గీసుకోండి. ఇక్కడ మనకి ఇది ఎందుకు తక్కువ వచ్చిందంటే పైన షోల్డర్ డౌన్ అనేది చేసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఖర్చు కోసం మనకి ఈ చెస్ట్ దగ్గర 2 ఇంచులకి, అలాగే వేస్ట్ దగ్గర 2 ఇంచులకి, అలాగే హిప్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం సరిపోతుంది. సో ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోండి. ఇప్పుడు పైన కూడా ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇలాగ కలిపేసుకోండి. అంతే, మన మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు కటింగ్ చేసుకోవడం కోసం ముందుగా ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు, ఎందుకంటే లోపల మనకి ఫోల్డింగ్లో బ్యాక్ పార్ట్ కూడా ఇంక్లూడ్ ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ మాత్రం ఇప్పుడే కటింగ్ చేసుకోవద్దు. మిగిలిన చుట్టూరా కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఈ హిప్ మార్కింగ్ దగ్గర, ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర, వేస్ట్ మార్కింగ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకోండి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటే లోపల పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు కావాల్సిన లెంత్కి 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోమని. సో అదెందుకో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ నెక్ వచ్చేసి ఫుల్ ప్యాక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కంటే బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనం చిన్న పిల్లలకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోండి. ఈజీగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఈ బ్యాక్ పార్ట్ కిందన పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఒక 1/2 ఇంచు పై వైపున కిందకి జరుపుకోండి. సో ఈ కింద నెక్ దగ్గర అండ్ ఇలా కిందకి జరుపుకోవడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కింద 1/2 ఇంచు కిందకి జరుగుతుంది కదా, సో ఆ ఎక్స్ట్రాని కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కింద 2 సమానంగా అవుతాయి. పైన మాత్రం నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి ఉంటుంది, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఉంటుంది కదా. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఆర్మ్ హోల్ దగ్గర బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకోండి. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మాత్రం కటింగ్ అస్సలు చేసుకోవద్దు. మనం స్టార్టింగ్లోనే 2 ఇంచుల పొడవు తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకు ఒక 1/2 ఇంచ్ ఇప్పుడు తీసేసామనుకోండి, అంటే మొత్తం ఖర్చులోకి ఇంకొక 1.5 ఇంచ్ ఖర్చు అనేది మిగులుతుంది. సో షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్, కింద వైపున 1 ఇంచ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోతు కోసం ఆర్మ్ హోల్ పొడవులో సగానికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి చెస్ట్ వరకు ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకొని కటింగ్ చేసేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, లైనింగ్ పార్ట్ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకోండి అండ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ని నేను చూపించిన విధంగా ఖర్చులతో సహా ఇలా టేపుని తిప్పుకుంటూ మొత్తం కూడా కొలుచుకోండి. సో ఎంతైతే వస్తుందో ఇక్కడ చూడండి, మనకి 8 ఇంచులు వచ్చింది కదా, దీంట్లోంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేయండి, అంటే 7 ఇంచులు అనమాట. సో ఈ 7 ఇంచుల్ని నోట్ చేసి పెట్టుకోండి, మనకి స్లీవ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు 2 స్లీవ్స్ ఒకేసారి కటింగ్ చేసుకోవడం కోసం బాడీ పార్ట్ని ఎలాగైతే మనం 4 మడతలు వేసుకున్నామో అలాగే స్లీవ్స్ కోసం కూడా ఫోల్డింగ్ చేసుకోండి.
ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున పెట్టుకోండి, ఓపెన్స్ మనకి అవతల వైపున ఉండాలి. దీని విడ్త్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉండాలి. ఇందాక మనం నోట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో 7 ఇంచెస్ ఉండాలి. లెంత్ ఏమో మనకి కావాల్సిన లెంత్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటే మనకి ఖర్చులోకి సరిపోతుంది. ఇక్కడ మనకి 15 ఇంచులు రెడీ అవ్వాలి. సో ఒక 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచుల లెంత్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసేసుకోండి. దీంట్లోనే మనకి స్లీవ్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చంక డౌన్ కోసం ఈ ఓపెన్స్ దగ్గర పై వైపు నుండి ఇలా టేపును పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 7 ఇంచెస్ ఎందుకంటే మనం ఇందాక బ్యాక్ పార్ట్లో కొలుచుకున్నప్పుడు 8 ఇంచెస్లోంచి 1 ఇంచ్ తీసేస్తే మనకి 7 ఇంచులు అనేది వచ్చింది కదా. సో మీకు ఎంత వస్తే అంతకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ లైన్ పైన మార్కింగ్ చేసుకొని అండ్ ఆ సైడ్ నుంచి ఇటు వైపున చూడండి, ఈ చివరి మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలి వైపునకి మనం బాడీ పార్ట్లో ఎంత అయితే సైడ్ ఖర్చు ఇచ్చినామో అంతకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడికి టేప్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఎంత వస్తుందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ అనేది ఇలా పొడుగ్గా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మిడిల్లో పెట్టుకున్న ఒక మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఇలా పైనుండి కలిపేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండో మార్కింగ్ ఉంది కదా, సో ఇక్కడ వరకు కింద నుండి కలిపేసుకోవాలి. అంటే ఎస్ షేప్లో రావాలన్నమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్. అదే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మిడిల్లో చేసుకున్న ఆ మార్కింగ్ ఉంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన షేప్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా, కాకపోతే కింద నుండి మార్కింగ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అంటే పై వైపున మార్కింగ్ ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడి వరకు. సో మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు కింద స్లీవ్ రౌండ్ కోసం మన స్లీవ్ రౌండ్ ఎంత అయితే ఉందో దాంట్లో సగానికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఎంతైతే ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఖర్చుకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. అలాగే ఆ ఖర్చుల లైన్స్ని కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పైన గీసుకున్న ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి మొత్తం కూడా కటింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకున్న విధంగా. ఇక్కడ ఖర్చుల దగ్గర చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇలా నేను చూపించినట్టుగా ఓపెన్ చేసుకోండి స్లీవ్ని. ఓపెన్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లోత్ అనేది ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా, అలాగా ఒక సైడ్ ఆ మార్కింగ్ని కటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఎటైతే తీసుకున్నామో తెలియడం కోసం అటువైపు చిన్నగా కట్ అనేది పెట్టుకోండి. అంతే, స్లీవ్స్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంతవరకు మనకి లైనింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కటింగ్ కోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. చూడండి ఇక్కడ డిజైన్ ఇటు వచ్చింది కదా ఇలా నిలువుగా. సో మనకి ఫ్రంట్ పార్ట్కి నిలువుగానే రావాలి, బ్యాక్ పార్ట్కి నిలువుగానే రావాలి, అలాగే స్లీవ్స్కి కూడా నిలువుగానే వచ్చేలాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో డిజైన్ ఎటువైపు వచ్చిందో చూసుకొని అక్కడ 4 మడతల మీద ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్, లైనింగ్ ఫోల్డింగ్ రెండు కూడా ఒకే దగ్గర మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకొని చుట్టూరా ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ ఉండేలాగా కటింగ్ చేసుకోండి. అండ్ దాన్ని పైనకి జరిపేసుకొని ఈ కింద వైపున ఇలా స్లీవ్స్ ఫోల్డింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఒకే వైపున వచ్చేలాగా పెట్టేసుకొని సేమ్ స్లీవ్స్ చుట్టూరా కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసుకుంటే మన కటింగ్ మొత్తం అయిపోయినట్టే. లేదు ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కోర్ అంచులు రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుండి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి. మనకి ఇక్కడ కూడా 4 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది అవుద్ది. ఈ ఫోల్డింగ్ అనేది మన లైనింగ్ అంటే మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ఎంత విడ్త్ అయితే ఉందో అంతకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ చూడండి అటువైపు ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అక్కడ మనకి దగ్గర 5 ఇంచుల ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది. సో దాంట్లో మనం మన కాలర్కి కానీ లేదంటే స్లీవ్స్కి ఫినిషింగ్ కానీ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కానట్టయితే కింద కామెంట్ చేయండి. నేను ఏదైనా షార్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టాండ్ కాలర్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ప్లాకెట్ స్టిఫ్ క్యాన్వాస్ యూజ్ చేసి ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి, అలాగే సైడ్ కట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో అస్సలు మిస్ అవ్వద్దు ఆ వీడియో కూడా. ఇంతే ఈరోజు వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.